వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అడ్డా అయినా లేదంటే ఇంకా ఏ ప్రచారాలైనా విజయోత్సవాలైనా ఆయన నోరిప్పిండు అంటే అది ఒక సెన్సేషన్. టార్గెట్ మంత్రులా లేదంటే ముఖ్యమంత్రి ఇదే వినిపిస్తుంది. కానీ ఇండైరెక్ట్గా మాట్లాడే రాజగోపాల్ రెడ్డి సూటిగా నేరుగా ముఖ్యమంత్రినే విమర్శించి ఒక డైలాగులు కొడితే ఎట్లా ఉంటుంది అనేది నిన్న విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడిన తీరు గమనిస్తే తెలుస్తుంది. సో ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడింది, వాళ్ళ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలపైన మనం ఎందుకు వీడియో చేయాల్సి వస్తుంది అనేది ఒకసారి వినండి. 45 రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం కాదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదాం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. సో విన్నారు కదా రాజగోపాల్ రెడ్డి మాటలు. ఎందుకంత ఫ్రస్ట్రేటెడా, లేదంటే కాన్ఫిడెన్స్ లెవెలా, లేదంటే నిజంగానే ముఖ్యమంత్రి సీటుపై నేను ఏమైనా ఖర్చు వేసుకున్నాడా, ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉండే అందరు ఎమ్మెల్యేలో ఈయన ఒక ఎమ్మెల్యే అనుకోవడానికి లేదు. ఎందుకంటే జీ హుజూర్ అనే ఎమ్మెల్యేలు వేరు, నై హుజూర్ అనే ఎమ్మెల్యేలు వేరు. సో ఆ నై హుజూర్ అనే ఎమ్మెల్యేలో ఫస్ట్గా ఎవరైనా 1, 2, 3 అట్లా నంబర్స్ వేసినాం అనుకో, అందులో ఫస్ట్ నంబర్ ఉండేది ఈయనే. పార్టీల మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రే కావచ్చు, ఎవరైనా ఏమైనా మాట్లాడిండు ఈయన కౌంటర్ ఇయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇచ్చి పడేస్తాడు. అదనమాట. అయితే ఇందుకు ఇంత ఈ మధ్య కాలంలో చెప్పగంటే కూడా కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎందుకు ఈయన ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు అని అంటే, యాక్చువల్గా రాజగోపాల్ రెడ్డి తత్వం ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. అండ్ ఈయన తత్వం ఇట్లాంటిదని తెలిసి కూడా బీజేపీలో నుంచి కాంగ్రెస్ తెచ్చిన ఘనత కూడా ప్రజెంట్ ఇప్పుడు ఉండే మన ముఖ్యమంత్రిది. నల్గొండ మునుగోడులో కంచు కోట, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ పైన నించున్నా ఆయనకుండే ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆయన వ్యవహార శైలితోటి ప్రజల్ని మెప్పించి ఒప్పించే ఘనత ఈయనకు ఉందన్నమాట. సో అందుకనే పార్టీలకు అతీతంగా ఉంటాడు. ఏ పార్టీ నుంచి నిలబడ్డా కూడా గెలిచే సత్తా ఆయనకు ఉంది. అదే కాన్ఫిడెంట్ తోటి బీజేపీలో ఉండే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్లో ఒక ఆహ్వానం ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఈయనకి అధిష్టానం నుంచి కొన్ని హామీలు ఇచ్చిండ్రు అని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వాయిస్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఆ హామీలలో ఏంటంటే క్యాబినెట్లో చోటు, ఖచ్చితంగా ఏదో ఒక మంత్రి పదవి నీకు ఇస్తాం పో అన్నారట. సో మరి దాన్ని ఇప్పుడు సీరియస్గానే తీసుకుంటారు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 2.5 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఇంకా ఇయ్యకపోతే ఏంది పరిస్థితి, దాన్ని పైన నాకు ఇచ్చే మంత్రి పదవికి ఎవ్వరు కాళ్ళు అడ్డేసి ఆపుతున్నారు అనుకున్నాడేమో తెలియదు. సో ఆయనకుండే పార్టీకి సంబంధించిన వాళ్ళలో కూడా లీకులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎట్లయితే బీఆర్ఎస్కి కాంగ్రెస్ నుంచి లీక్ ఇస్తారో, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళకి లీకులు ఇస్తారో, అట్లనే జరుగుతున్నది ఏంటి అని తెలుసుకోలేనంత మూర్ఖుడైతే రాజగోపాల్ రెడ్డి కాదు, మోర్ ఇంటెలిజెంట్. అందుకనే ఆయన పదవికి అడ్డు కాలేస్తుంది ముఖ్యమంత్రి అని తెలుసుకున్నాడేమో. అందుకని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. సో నెక్స్ట్ 10.5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే నేను మంత్రిగా ఉండాలి అని ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే డోసు పెంచి ఆయన మాట్లాడిన తీరు అట్లాగే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ ఉండే నేషనల్ మీడియా చిట్ చాట్ చేయడం, ఆ చిట్ చాట్లో 10.5 సంవత్సరాల పాటు తెలంగాణకి ముఖ్యమంత్రి నేను ఉంటాను, అండ్ నాకు ఈసారి ఇంకొక 6 నెలలు ఎలక్షన్ టైం కలిసి వస్తుంది, సో ఇంకో 10.5 సంవత్సరాలు తెలంగాణలో పరిపాలించడానికి నేను సిద్ధంగా ఉన్నా, తెలంగాణకి నేనే రాజు, నేనే మంత్రి అని ముఖ్యమంత్రి చేసిన చిట్ చాట్ రాజగోపాల్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చిండు. పార్టీలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఎలాగైతే కౌంటర్ ఇచ్చాయి, కానీ పార్టీ వాళ్ళు నోరు మెదపలేరు బయటకు వచ్చి. కాకపోతే అంతర్గతంగా రాజగోపాల్ రెడ్డికి మించి మాట్లాడాను, కానీ బయటకు వచ్చి మాట్లాడావు, లేదంటే ట్వీట్ చేసో, లేదంటే ఫేస్బుక్లో పెట్టే అంత ధైర్యం కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు కాబట్టి ఎవరు మాట్లాడలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం అట్లా కాదు.
సో నాకు మంత్రి పదవి ఆపడానికి కారణం ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఆ పదవిలో కొనసాగాలి 10.5 సంవత్సరాలు అంటే నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పకనే ఒక కౌంటర్ ఇచ్చిండు. అంతేకాదు ఇన్ కేస్ అలాంటి పరిస్థితులు జరగకపోతే నేను ముఖ్యమంత్రి అయితే మీరు మునుగోడను పరిపాలించండి, నేను రాష్ట్రాన్ని పరిపాలిస్తా అనే స్టేట్మెంట్ కూడా చేస్తారు. సో ఇంత పెద్ద స్టేట్మెంట్ చేయడానికి ఇప్పటివరకు కాంగ్రెస్లో ఒక్కరు కూడా ధైర్యం చేయలేరు. ఒక్కరంటే ఒక్కరు కూడా ధైర్యం చేయలేరు. పార్టీలో ఉండే సీనియర్లు ధైర్యం చేయలేరు, మహేష్ కుమార్ గౌడ్ ధైర్యం చేయలేరు, బట్టి విక్రమార్క నోరు మీద పని పరిస్థితి. పొన్నం ప్రభాకర్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బీసీ కోటలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది కాబట్టి ఆయన పదవిని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక కొండా సురేఖ సీతక్కకి ఏమైనా ధైర్యం ఉందా అంటే సీతక్కకి ఆమె పనులు అవి బిజీ ఉంటే కొండా సురేఖ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో కేర్ ఆఫ్ అడ్రస్ ఉండే పరిస్థితి. సో వీళ్ళకి అంత ధైర్యం, మంత్రులే చేయనంత ధైర్యం మిగతా ఎమ్మెల్యేలు ఏమైనా చేసారు అంటే అది కూడా లేదు. సో అట్లాంటి సందర్భంలో రాజగోపాల్ రెడ్డి నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవడం అండ్ మునుగోడు మీరు చేసుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటా అని చెప్పడం హ్యాస్టీస్ ప్రతిపక్షం స్టైలే కనిపిస్తుంది. నాకు తెలిసి ఆయన బీజేపీలో నుంచి కాంగ్రెస్ ఆహ్వానించారు కానీ ఆయన మాట తీరు మాత్రం ఇంకా బీఆర్ఎస్ లానే ఉంది, బీజేపీ లాగా లేదు. కట్టర్ బీఆర్ఎస్ అయితే ఎట్లా విమర్శిస్తారో ముఖ్యమంత్రి హ్యాస్టీస్ అట్లే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలకి మునుగోడులో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మాటలకి పెద్ద తేడా ఏం లేదు. సో అరే తురే లేదంటే ఇంకొంత మాట్లాడే తేడా ఎట్లా ఉండదో సో సేమ్ సినారీ అట్లా కూడా కనిపిస్తుంది. మరి రాజగోపాల్ రెడ్డిని శాంతింపబరిచే పనులు ఏమైనా చేస్తారా, భుజంగించే పనులు ఏమైనా చేస్తారంటే అన్నీ కూడా ఫెయిల్యూర్ అయినారు. కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు, క్రమశిక్షణ కమిటీ, రాజగోపాల్ రెడ్డిని పిలవడం జరిగింది. వీళ్ళు ఆయనతోటి మాట్లాడారు, ఆయన ఈయనతోటి తెలియని సందర్భంలో ఆ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనప్పుడు ఈయన అడిగే ప్రశ్నలకి కమిటీ దగ్గర సమాధానం లేని పరిస్థితి. అందుకనే కమిటీ కూడా నేను గాలికి వదిలేసింది. సో ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యేని ఒక గాలికి వదిలేస్తే ఆయనకి ఇచ్చే హామీల గురించి ఆయన నిలదీస్తే కమిటీ దగ్గర సమాధానం లేదు, అధిష్టానం దగ్గర సమాధానం లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, మంత్రివర్గం దగ్గర సమాధానం లేదు, ముఖ్యమంత్రి దగ్గర కూడా సమాధానం లేకపోవడంతో రెచ్చిపోయి మాట్లాడుతుండే అనమాట. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది. పాపం ఆయనకి ఇచ్చే హామీలు మళ్ళీ ఈసారి గుర్తుకు చేస్తారు. ప్రజల హామీల గురించి పక్కన పెట్టి ఫస్ట్ ఆయన హామీలు ఏందో తేల్చమని చెప్తారు, లేదంటే ముఖ్యమంత్రి హోదాలో నేనే కూర్చుంటాను అనే హెచ్చరిక కూడా చేస్తారు. మరి ఈ రాజగోపాల్ మాట్లాడిన మాటలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే సిల్లీ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు అని అనుకోవచ్చా? అంటే రీసెంట్గా అక్బరీ శాఖ తీసుకున్న డెసిషన్ వైన్ షాప్లకు సంబంధించి, ఎక్కడైనా వైన్ షాప్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉంటాయి. కానీ మునుగోడులో మాత్రం రాజగోపాల్ రెడ్డి పెట్టిందే రూల్. ఆయన పాటించాలి అని ఏదైతే వైన్ షాప్లకి హజమాయిషి చేసిండో, లేదంటే డిమాండ్ చేసిండో, లేదంటే ఆయన ఒక రూల్ పెట్టిండో అది మాత్రమే కొనసాగుతుంది. రాష్ట్రం మొత్తం అక్బరీ శాఖ రూల్లో ఉంటుంది కానీ మునుగోడులో మాత్రం రాజగోపాల్ రెడ్డి రూలే ఉంటుంది. సో ఈ అవలంబిస్తున్న తీరు చూస్తుంటే సో ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి సీట్కైనా రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈయన సిచ్యువేషన్ని క్రమశిక్షణ కమిటీ ఎట్లా తీసుకుంటుంది, నిజంగా ముఖ్యమంత్రి సీరియస్ తీసుకునే పరిస్థితి ఉంటుందా లేదా అనేది చూద్దాం.